డాక్టర్ డూమ్ వేరియంట్స్ గురించి మనం చెప్తూ ఉంటే ఇంకా ఎన్ని ఉన్నాయరా అని మీరు తల గోక్కుంటారని నాకు తెలుసు. కానీ ఏం చేద్దాం, మన విక్టర్ వాన్ డూమ్ రేంజ్ అలాంటిది. ఫైనల్ పార్ట్ కి వచ్చేసాం కాబట్టి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వేరియంట్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. ఇప్పటిదాకా మనం పవర్ఫుల్ వర్షన్స్ ని చూసాం, కానీ ఈ రోజు వింత వర్షన్స్ ని చూద్దాం. ఒక వర్షన్ లో ఈయన అసలు మనిషిలాగే ఉండాడు, ఇంకో వర్షన్ లో ప్రపంచంలో ఉన్న అన్ని సీక్రెట్స్ ఈయనకి తెలిసిపోతాయి. ర్యాంకింగ్ నెంబర్ 1 చూసాక మాత్రం మీరు అబ్బా ఇది కదా వేరియంట్ అంటే అని ఫిక్స్ అయిపోతారు. సో ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్ ది గ్రాండ్ ఫినాలే. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లెసన్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే నెంబర్ 5 డూమ్ ది లివింగ్ ప్లానెట్. ఇతని ఇంట్రడక్షన్ గురించి చెప్పాలంటే నా ఈగో ది లివింగ్ ప్లానెట్ తెలుసు కదా, అలాగే డూమ్ కూడా ఒక ప్లానెట్ గా మారిపోతే ఎలా ఉంటుందో అనేదే ఈ వర్షన్. ఇతని స్టోరీ గురించి చెప్పాలంటే హీరోస్ రీబాన్ అనే టైం లైన్ లో డూమ్ తన మైండ్ ని ఒక మొత్తం ప్లానెట్ తో మర్జ్ చేస్తాడు. అంటే ఇప్పుడు డూమ్ కేవలం ఒక మనిషి కాదు, ఆకాశంలో తిరిగే ఒక పెద్ద గ్రహం. ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే ప్లానెట్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం, గ్రావిటీ మ్యానిపులేషన్, అలాగే ఆకాశం నుండి కాస్మిక్ బ్లాస్ట్ ని వేయడం ఇతని స్పెషాలిటీ. ఇప్పుడు మనం ఇతని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇతని స్ట్రెంగ్స్ గురించి చెప్పాలంటే నియర్ ఇన్ఫినైట్ మాస్, అలాగే కాస్మిక్ ఎనర్జీ. ఇతని వీక్నెసెస్ గురించి చెప్పాలంటే గ్యాలక్టస్ లాంటి కాస్మిక్ బియన్స్ ఇతన్ని ఈజీగా కన్స్యూమ్ చేయగలరు, ఎందుకంటే ఈయన ఒక ఫిజికల్ టార్గెట్ కాబట్టి. ఇప్పుడు మనం ఇతని ఫీట్స్ గురించి మాట్లాడుకుందాం. కేవలం తన గ్రావిటేషనల్ పుల్ తోనే ఇంటర్ గ్యాలక్టిక్ బ్యాటిల్ షిప్స్ ని డిస్ట్రాయ్ చేశాడు. ఇంకా ర్యాంకింగ్ రీజన్ గురించి చెప్పాలంటే బలం చాలా ఎక్కువ ఉన్న అజిలిటీ లేకపోవడం వల్ల ఇతని నెంబర్ 5 పొజిషన్ లో పెట్టాను. నెక్స్ట్ నెంబర్ 4 ది ఐరన్ ఫిష్ డూమ్, అక కుంఫు మాస్టర్ డూమ్. ఇతని ఇంట్రడక్షన్ గురించి చెప్పాలంటే సైన్స్ అలాగే టెక్నాలజీని పక్కన పెట్టి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ చేస్తే ఎలా ఉంటుందనేది ఈ వర్షన్. ఇతని స్టోరీ గురించి చెప్పాలంటే ఒక ఆల్టర్నేట్ ప్రపంచంలో విక్టర్ వాన్ డూమ్ కున్లూన్ కి వెళ్లి షులోవ్ అనే డ్రాగన్ ని డిఫీట్ చేసి ఐరన్ ఫిష్ పవర్ ని గెయిన్ చేస్తాడు. ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే సీ మ్యానిపులేషన్, సూపర్ హ్యూమన్ ఫిజికల్ హిట్స్, అక ఐరన్ ఫిష్, అలాగే సీ ఎనర్జీతో సెల్ఫ్ హీలింగ్ చేసుకోగలడు. ఇతని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే ఇతని స్ట్రెంగ్త్ వచ్చేసి బ్రిలియంట్ డిటెక్టివ్ మైండ్ కి మార్షల్ ఆర్ట్స్ తోడైతే ఇతను అన్స్టాపబుల్. ఇతని వీక్నెస్ ఏంటంటే చి ఎనర్జీ మీద ఫోకస్ తగ్గితే ఇతను నార్మల్ మనిషి అయిపోతాడు. ఇతని ఫీట్స్ గురించి చెప్పాలంటే తన ప్రపంచంలో ఉన్న సోసర్ సుప్రీం ని కేవలం తన చేతులతో కొట్టి డిఫీట్ చేశాడు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. టెక్ అండ్ మ్యాజిక్ ఫ్యూజన్ లో ఈయన చాలా యూనిక్ కాబట్టి ఇతని నెంబర్ 4 పొజిషన్ లో పెట్టాను. నెక్స్ట్ నెంబర్ 3 డూమ్ ది అన్థింకబుల్. ఇతని ఇంట్రడక్షన్ గురించి చెప్పాలంటే ఇది అసలు నరకం చూపిస్తుంది. డాక్టర్ డూమ్ తన పవర్స్ కోసం ఎంత దానికైనా వెళ్తాడనే దానికి ఈ వర్షన్ ఒక ఎగ్జాంపుల్. ఇతని స్టోరీ గురించి చెప్పాలంటే తన మ్యాజిక్ ని తలకి మించి పెంచుకోవడానికి డూమ్ ఒక డెమోనిక్ డీల్ చేస్తాడు. దీనికోసం తను ప్రేమించిన ఏకైక వ్యక్తి వాలరియాని సాక్రిఫైస్ చేసి తన స్కిన్ తోనే ఒక మ్యాజిక్ ఆర్మర్ ని చేసుకుంటాడు. ఇప్పుడు మనం ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే డెమోనిక్ మ్యాజిక్ మాస్టరీ, రియాలిటీ వ్రాపింగ్, అలాగే హెల్ ఫైర్ కంట్రోల్. ఇప్పుడు మనం ఇతని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చూద్దాం. ఇతని స్ట్రెంగ్స్ గురించి చెప్పాలంటే తన సాక్రిఫై వల్ల ఈయన మ్యాజిక్ కి లిమిట్స్ లేవు. ఇతని వీక్నెస్ ఏంటంటే హ్యుమానిటీ మొత్తం పోయింది కాబట్టి ఇతను చాలా అరగంట్ గా మారి తప్పులు చేస్తూ ఉంటాడు. ఇతని ఫీట్స్ గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్ ఫోర్ ని ఒక నరకం లాంటి డైమెన్షన్ లో ట్రాప్ చేసి అక్కడ లాజిక్ లేకుండా టార్చర్ చేశాడు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. క్రియాలిటీ లెవెల్స్ లో అలాగే మ్యాజిక్ లెవెల్స్ లో ఇతనే టాప్ నాచ్, అందుకే ఇతన్ని నెంబర్ 3 పొజిషన్ లో పెట్టాను. నెక్స్ట్ నెంబర్ 2 ది మర్డర్ మిషన్, అక నానోటెక్ రాక్షసుడు. ఇతని ఇంట్రడక్షన్ గురించి చెప్పాలంటే ది మర్డర్ మిషన్ డూమ్ వర్షన్స్ లో కూడా ఇలాంటి నానోటెక్ నైట్ మేర్ ఉంది. ఇతని స్టోరీ ఏంటంటే తన అసిస్టెంట్ చనిపోయినప్పుడు డూమ్ ఒక ఏ సిస్టమ్ ని తన బాడీలోకి ఎక్కించుకుంటాడు. అది మొత్తం తన బాడీని నానో టెక్నాలజీతో మార్చేస్తుంది. ఇప్పుడు మనం ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. బాడీని వెపన్ లాగా ఆయన మార్చుకోవడం, డిజిటల్ హ్యాకింగ్ మరియు డిజిటల్ ప్రపంచాన్ని రూల్ చేయడం, ఇవి ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి. ఇప్పుడు మనం ఇతని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఇతని స్ట్రెంగ్స్ గురించి చూస్తే అడాప్టబిలిటీ, ఏ వెపన్ నుండి అయినా తప్పించుకోగలడు. ఇతని వీక్నెస్ ఏంటంటే హై వోల్టేజ్ ఈఎంపీ అటాక్స్, ఈయన టెంపరీగా డిసేబుల్ చేయగలరు. ఈయన ఫీట్స్ గురించి చెప్పాలంటే ఒక మొత్తం ప్లానెట్ డిఫెన్స్ సిస్టమ్ ని కేవలం సెకండ్స్ లో హ్యాక్ చేసి డియాక్టివేట్ చేశాడు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. టెక్ మాస్టరీలో ఈయన అబ్సల్యూట్ పీక్, అందుకే తన్ని నెంబర్ 2 పొజిషన్ లో పెట్టాను. ఇప్పుడు మనం నెంబర్ 1 పొజిషన్ లో ఏ వర్షన్ ఉన్నాడో చూద్దాం. నెంబర్ 1 డూమ్ ది వాచర్.
ఇతని ఇంట్రడక్షన్ గురించి చెప్పాలంటే నాలెడ్జ్ అల్టిమేట్ వెపన్ అని ఇతను నిరూపించాడు. ఇతని స్టోరీ గురించి చెప్పాలంటే ఇతను ఉటూ ది వాచర్ ని చంపేసి తన కాస్మిక్ ఐస్ అలాగే నాలెడ్జ్ ని డూమ్ అబ్జర్వ్ చేస్తాడు. ఇప్పుడు మల్టీవర్స్ లో ఎక్కడ ఏం జరిగినా అండ్ ఏం జరగబోతున్నా ఇతని ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చెప్పాలంటే ఓమ్ని సైన్స్ అన్ని తెలిసిన విషయం, టైం మ్యానిపులేషన్ అలాగే రియాలిటీ కోడ్ ని చూడటం, ఇవే ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇప్పుడు మనం ఇతని స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. ఇతని స్ట్రెంగ్స్ గురించి చెప్పాలంటే ముందే ఏం జరుగుతుందో తెలిస్తే ఇతన్ని డిఫీట్ చేయడం అసలు సాధ్యమే కాదు. ఇతని వీక్నెస్ ఏంటంటే ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ వల్ల ఇతని ప్రపంచం నుండి టోటల్ గా ఐసోలేట్ అయిపోతాడు. ఇప్పుడు మనం ఇతని ఫీట్స్ గురించి మాట్లాడుకుందాం. 14 మిలియన్ టైమ్ లైన్స్ ని చూసి తన విజయం ఫిక్స్ అయ్యే వరకు ఏ హీరోని కాదనలేదు. ఇప్పుడు మనం ర్యాంకింగ్ రీజన్ ని చూద్దాం. ఇతను బ్యాటిల్ చేయాల్సిన అవసరం లేదు, మైండ్ తోని గేమ్ మొత్తం మార్చేస్తాడు కాబట్టి ఇతను నెంబర్ 1 పొజిషన్ లో పెట్టాను. చూసారు కదా, పార్ట్ 1 నుండి పార్ట్ 4 దాకా మనం అసలు మల్టీవర్స్ లో ఉన్న డాక్టర్ డూమ్ వేరియంట్స్ ని కవర్ చేసాం. సైన్స్, మ్యాజిక్, కాస్మిక్ పవర్స్ నుండి లివింగ్ ప్లానెట్ దాకా విక్టర్ వాన్ డూమ్ ని ఎందుకు మార్వెల్స్ గ్రేటెస్ట్ విలన్ అంటారో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. రాబర్ట్ డోనీ జూనియర్ ని బిగ్ స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని నేను పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. సరే, ఈ సిరీస్ అయితే కంప్లీట్ అయింది, కానీ మీరు చెప్పండి, ఈ రోజు మనం చూసిన 5 వర్షన్స్ లో మీ దగ్గర వాచర్ డూమ్ పవర్ ఉంటే మీరు మొదటిగా ఏ విషయం తెలుసుకోవాలని అనుకుంటారు? మార్వెల్ ఫ్యూచరా లేదా మీ పర్సనల్ లైఫ్ సీక్రెట్సా? కింద కామెంట్స్ లో పెట్టేస్తే నేను వచ్చి ప్రతి కామెంట్ కి రిప్లై అలాగే రియాక్షన్ ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక డూమ్ స్టైల్ లైక్ కొట్టండి. మీ మార్వెల్ ఫ్యాన్ గ్యాంగ్ కి ఈ సిరీస్ ని షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్డ్ టాప్ వర్షన్స్ వీడియోస్ కోసం అలాగే క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ని ఐరన్ మాస్ తో కొట్టండి. పార్ట్ 5 కావాలంటే ఫైనల్ డూమ్ అని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ క్యారెక్టర్ యొక్క టాప్ 5 వర్షన్స్ చూడాలనుకుంటున్నారో ఆ క్యారెక్టర్ నేమ్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Would you be fine if I leave?